డాక్టర్ గారు, నేను టెస్ట్ చేయించుకుంటే విటమిన్ డెఫిషియన్సీ ఉందని తెలిసింది. దీనికి సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుందా? సప్లిమెంటేషన్ ఆఫ్ విటమిన్స్ అనేవి ఒట్టి టాబ్లెట్ రూపంలోనే కాదు, మన ఆహార పదార్థాలు కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంపార్టెంట్గా ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ శాతం ఈ విటమిన్ డెఫిషియన్సీస్, పర్టికులర్గా డయాబెటీస్కి సంబంధించి కానివ్వండి, ఊబకాయానికి సంబంధించి కానివ్వండి, బ్లడ్ ప్రెషర్కి సంబంధించి కానివ్వండి, ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ అన్నిటిలో కూడా స్క్రూటినీ చేస్తున్నప్పుడు ఈ విటమిన్స్ అండ్ మినరల్స్, పోషకాహారాల లోపాల వల్ల కూడా ఇవి మేనేజ్ చేయొచ్చు అని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ సోర్సెస్ ఎలా మనం దీన్ని చేసుకోవచ్చు కరెక్షన్ అనేది డెఫినెట్గా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూరిక్ యాసిడ్ అనే దాన్ని ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా చూస్తున్నాం. దాంట్లో మందులు వేసుకోవడమే కాదు, కాస్త ఆహార పద్ధతులు, నియమాలు కూడా పాటించాలి. అలాగే తరచుగా ఈ విటమిన్ B12, విటమిన్ D డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తుంటాం. వాటికి సోర్సెస్, న్యాచురల్ సోర్సెస్ ఏంటి? సో అందుకోసమే నేను ఎప్పుడు తప్పనిసరిగా ఒక డైటీషియన్ అడ్వైస్ తీసుకోమని నా పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటాను. ఆ విధంగా న్యాచురల్గా కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటూ సప్లిమెంట్స్ని కూడా పాటించిన దానివల్ల ఈ లోపాలు మనకి దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుతుంటాయి.